విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఖర్చులు తగ్గించే పేరుతో కొన్ని ఐటీ కంపెనీలు చేపట్టిన ఉద్యోగాల కోత అంతకంతకు ఎక్కువ అవుతోంది. మొన్నటికి మొన్న 4,000 మంది ఉద్యోగులకు శ్రీముఖం ఇస్తూ ఇంటికి పంపించిన టెక్ దిగ్గజం సిస్కో తాజాగా మరో 5,600 మందిని ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో భారీగా ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 7% మందిని ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా తొలగింపులతో సంస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు. మరోవైపు ఈ దారుణ నిర్ణయం తీసుకున్న రోజునే సంస్థ ఆర్థిక పరిస్థితి బాగుందని, లాభాలు రెట్టింపు అయినట్లు పేర్కొనటం గమనార్హం. గత ఏడాది ఆగస్టు నుంచి తమ వద్ద పనిచేసే సిబ్బందిని తగ్గించే పనిలో ఉంది సిస్కో. తాము తొలగించే ఉద్యోగుల విభాగాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. తొలగింపులకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులకు నెల మధ్యలో చెప్పినట్లుగా చెబుతున్నారు. మరోవైపు టెక్ క్రంచ్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం సిస్కోలో పని వాతావరణం అధ్వానంగా ఉన్నట్లుగా వెల్లడైంది. ఇక్కడ వర్క్ కల్చర్ను పలువురు ఉద్యోగులు విషపూరితంగా అభివర్ణించడం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే, ఓవైపు ఉద్యోగుల్ని భారీగా తీసేస్తున్నప్పటికీ సంస్థ మాత్రం లాభాల్లో ఉన్న విషయం వెల్లడైంది. అంతేకాదు, కంపెనీ నమోదు చేసిన లాభాలు రికార్డు స్థాయిలో ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. సుమారు $54 బిలియన్ వార్షిక ఆదాయంతో 2024 రికార్డు స్థాయిలో బలమైన రెండో సంవత్సరంగా కంపెనీ తన ఆర్థిక నివేదికలో పేర్కొంది. ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున కోత పెట్టిన రోజునే సంస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు అన్న విషయాన్ని చెప్పడం గమనార్హం.